నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత తీవ్ర ద్రవ్యోల్బణం ఇరాన్ను కుదిపేస్తుంది. మే నెల గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతుండగా అమెరికా, ఇజ్రాయెల్లు తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తే పరిస్థితి ఏంటనే కలవరం ఇరాన్ ప్రజలను వెంటాడుతుంది. శాంతి ఒప్పందాన్ని అమెరికా వదిలేస్తే ఈ వేసవి ముగిసేలోగానే జనవరి తరహా ఉద్రిక్త వాతావరణం మళ్లీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దుకాణాల్లో వస్తువుల కొనుగోలు, టాక్సీలకు, వైద్య సేవలు పొందడానికి ఇరాన్ వాసులు ఎంతెంత ఖర్చు చేయాల్సి వస్తుందనేది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక చాటుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే మే నెలలో వినియోగదారుల ధరల సూచి 77.2% చేరిందని తెలిపింది. ఏప్రిల్ కంటే ఇది 8.5% ఎక్కువ. మొత్తంగా రోజువారీ ఖర్చులు ఏడాది వ్యవధిలో 113.8% పెరిగిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇరాన్పై బ్రిటన్, సోవియట్ యూనియన్ దాడి చేసి రైల్వేను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆహార సరఫరాలను చిన్నాభిన్నం చేశాయి. పంట దిగుబడులు తగ్గిపోవడం, ఆహారం దొరక్కపోవడం, విపరీతమైన ద్రవ్యోల్బణంతో కరువు కరాల నృత్యం చేసింది. ఇప్పుడు అలాంటి ముప్పు పొంచి ఉందని మేధోమథన సంస్థలు పేర్కొంటున్నాయి. రియాల్ కరెన్సీ అల్లకల్లోలానికి గురైంది. అది తిరిగి కోలుకుంటుందా అనే అనిశ్చితి నెలకొంది. ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో లోపాలు, ప్రభుత్వంలో లంచగొండితనం వంటివి ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో చమురుపై ఆధారపడిన దేశం నానాటికి సంక్షోభంలో కూరుకుపోతుంది. అమెరికా నౌకలు అష్టదిగ్బంధం చేయడంతో చమురును అమ్ముకోలేని పరిస్థితి కొన్ని రోజులుగా ఉంది. ఆర్థిక ఒత్తిళ్లకు విసిగిపోయిన ప్రజలు కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాటిలో దాదాపు 7,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న గగనతల దాడుల్లో ఇరాన్ చమురు పరిశ్రమలు, వ్యాపార సంస్థలు భారీగా ధ్వంసమయ్యాయి. పన్నుల ఆదాయం పడిపోయింది. 2015లో $1 విలువ 32,000 రియాళ్లు కాగా ఇప్పుడు అది 17 లక్షల రియాళ్లు. మారిన ఆర్థిక పరిస్థితులను ఇది చాటుతోంది. 25% మించిన ద్రవ్యోల్బణాన్ని ఇరాన్ సమాజం తట్టుకోలేదని, అది ఇప్పుడు 80%కి చేరేలా ఉందని టెహ్రాన్కు చెందిన ఆర్థికవేత్త సయీద్ లీలాజ్ ఒక వార్తా సంస్థకు చెప్పారు. అమెరికాతో పోరాడాలంటే కష్టాలను తట్టుకోక తప్పదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతోంది.